దళితులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రైట్. బాలకోటి గారు, విజయచంద్ర గారు ఒక 3 మాటలండి చెప్పండి సార్. ఈ రోజున ఈ అంబేద్కర్ యొక్క విగ్రహాంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఆ బహుజన కులాలకు సంబంధించిన నాయకుడిగా కూడా రాష్ట్రంలో దళిత బహుజన కులాలకు ఒక మాట చెప్పాలి. అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన అపాయం ఎలాంటిది లేదు, ఎలాంటి అపాయము జరగదు, ఎలాంటి నష్టము జరగదు. కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ అలాంటి తలంపు లేదు, అలాంటి అభిమతము లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ద్వేషంతోనే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ అంబేద్కర్ వారసులు లేదంటే నాలాంటి వాళ్ళు, మాణిక్యరావు గారు లాంటి వాళ్ళు ఆ పేరును చూడలేక చేసిన కేవలం ఒక చిన్న కార్యక్రమం తప్ప అది కూడా ఇబ్బందికరమైన కార్యక్రమం కాదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి, వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పి చెప్తున్నా. పోతే మేడం, పరిపాలనలో కాస్త ఉప్పు తగ్గింది. మీరు అన్ని కూరలు వేసి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి అల్లం వేసి టమాటాలు కోసి అంతా బాగానే ఉంది, గుమ్మగుమ్మలు ఆడుతుంది. కానీ ఉప్పు పడాల్సినంతగా పడలా. ఈ రోజున సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ పిల్లి మాణిక్యరావు గారు టీడీపీ వాళ్ళు ఏం చెప్పేస్తారంటే ప్రజల ఎమోషన్స్ ఉంటాయండి, ఆ ఎమోషన్స్ మేము పరిగణలోకి తీసుకుంటాం, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుందని మళ్ళీ చెప్తారు దానికి ఎమోషన్స్. మాణిక్యరావు గారు ఒక మాట చెప్పారు, నేను కూడా రాసుకున్నా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఇది చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయటం అనేది ఆయనకి తెలిసిన విద్య. ఇంకోండి, నా దగ్గర 150 కాగితాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 వీలర్లకి ఆటోలకి టోల్ గేట్లు పెడుతుందంట కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణానికి డ్వాక్రా మహిళ ద్వారా 100 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఈ రోజున బెంగళూరులో మహిళల మీద జరిగిన అత్యాచారం ఇక్కడ జరిగినట్టుగా చూపిస్తున్నారు. స్పందన పేరు మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నాడంట. 150 బూతు ప్రచారాలు. ఆయన మొన్న నేను కలెక్టర్ల సదస్సులో ఈ అనుభవం ఈయన కావాలి, ఈ అనుభవం నుంచి నేను నేర్చుకుంటున్నా, నేను ఇచ్చే విద్యార్థిని అన్నారు. మరి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తే అసలు ఆ మీటింగ్ కూర్చోకూడదు ఆయన. మరి చర్యలు తీసుకోదా ప్రభుత్వం? ఇందాక పిల్లి మాణిక్యరావు గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ బొమ్మల మొత్తం కూడా తొలగించబోతుంది, ధ్వంసం చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని. అది ఎంత నింద! ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? మీకు మాట చెప్తాను మేడం, 3 ఏళ్ల క్రితం ఇదే డిబేట్ లో, ఏబిఎన్ డిబేట్ లోనే వెంకటకృష్ణ గారు నేను కూర్చున్నా. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో వంగవీటి రంగా అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసరచనకి తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తుందని చెప్తే ఒక ప్రెస్ మీట్ పెడితే మేమిద్దరమే కూర్చొని ఏ అంబేద్కర్ బొమ్మకు నష్టం జరిగినా, రంగా బొమ్మకు జరిగినా ప్రభుత్వమే బాధ్యత పడాలని మాట్లాడాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, విపక్షంలో ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? ఆ రోజు వరవాలి, ఈ రోజు వరవాలా? మేము ఈ రోజు వరవాలా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రభుత్వం వేగంగా పతనం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీరు నాటిన విత్తనం మీ ప్రతీకారం తీర్చుకుంటా అన్న పద్ధతిలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలని తెలుగులో చంపేస్తామని చెప్తున్నాడు ఆయన. వినబడుతుందో లేదో తెలుగుదేశం వాళ్ళకి? నిన్న గన్నవరంలో అదే మాట్లాడాడు, నిన్న నంద్యాలలో అక్కడే మాట్లాడాడు, వినుకొండలో అదే మాట్లాడాడు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? శ్రీనివాస్ గారు, వర్షన్స్ అన్ని వింటుంటే పూర్తి స్థాయిలో అందరూ